మానవ జీవన నాడి ఏదన్నా ఉంది అంటే అది సాధనేనండి. సాధనే. ఇంగ్లీష్లో మనం దాన్ని ప్రాక్టీస్ అని అంటూ ఉంటాం కదా. ఈ సాధన లౌకిక ప్రపంచంలో ఉంటుంది, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఉంటుంది. ఈ రెండు ప్రపంచాల్లో సాధన అనేది గనక లేకపోతే ముందుకు వెళ్ళటం కష్టము. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఇక సాధన ఉండదండి. ఇంకా సాధన ఉండదంతే. ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రపంచంలో సాధన అనేది ఉండదో, అంటే సాధన అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎఫర్ట్ అనుకోండి, ఆ సాధన ఎప్పుడైతే ఉండదో అప్పుడు మోక్ష మార్గంలోకి మనం ప్రవేశించినట్టు, మోక్షం వస్తున్నట్టు కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ర్యాకెట్ ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత భూమి ఆకర్షణ శక్తికి దాటి వెళ్ళిపోతుంది. దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇంధనం తక్కువైపోతుంది. ఆ ర్యాకెట్కి అప్పుడు ఎఫర్ట్ తక్కువైపోతుంది అనమాట. ఎఫర్ట్ తక్కువైపోతుంది. ఒక విధంగా ఆ విధంగా సాధనని ఆధ్యాత్మిక ప్రపంచంలో అలాగ పోల్చొచ్చు అన్నమాట. ఇప్పుడు లౌకిక ప్రపంచానికి వద్దామండి. అంటే ఇహలోకంలో పరలోకంలో మనం భోగాలని అనుభవించాలి అంటే సాధనా మార్గాన్ని పట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి అది పూర్తిగా లౌకికం అండి. ఇప్పుడు డబ్బు సంపాదిస్తాం. ఎందుకు సంపాదిస్తాము? భోగాలను అనుభవించడానికి సంపాదిస్తాము. భోగాలను అనుభవిస్తాము. ప్రశంసలకు కూడాను గురవుతాం. పొగడతలకు కూడాను మనం లోబడిపోతాం. సరే, అప్పుడప్పుడు మోసపోతూ ఉంటాం అనుకోండి, అది వేరే విషయం. కానీ లౌకిక ప్రపంచంలోనే ఉండిపోవటమే కాదుగా మానవుడికి కావలసింది. ఒక అల్టిమేట్ గురించి ఆలోచించాలి కదా. ఆ అల్టిమేట్ ఏదైతే ఉందో దాన్ని ఇందాక నేను చెప్పినట్టు సాధన ద్వారా గనక పర్ఫెక్ట్ గనక చేసుకుంటే చివరికి సాధన లేకుండానే మనం మోక్ష మార్గంలోకి వెళ్ళిపోతాం. ఇందాక నేను చెప్పింది అదే. లౌకిక ప్రపంచంలో ఇది కుదరదండి. ఇది కుదరదు. ఆధ్యాత్మిక ప్రవృత్తిలోనే, ఆ ప్రపంచంలోనే కుదురుతుందన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే హింస లేని, ప్రయాస లేని, ఘర్షణ లేని సాధన ఏదన్నా ఉంది అంటే అది ఆధ్యాత్మికతలోనే సాధ్యము. నేను మోక్షం అనే పదాన్ని ఉపయోగించాను కదా. అంటే అల్టిమేట్ అంటే మోక్షమే కదా. ఈ మోక్షానికి నేను ఒక సొంత నిర్వచనం ఇచ్చుకున్నానండి. నేను ఆల్రెడీ చెప్పాను, నేను మళ్ళీ చెప్తాను. అంటే నా ఉద్దేశంలో మోక్షం అంటే ఏంటంటే కర్మక్షయంతో కూడిన మరుజన్మ లేని ఆనందమయ స్థితి అని నేను పెట్టుకున్నానండి. విఘ్నులు, ప్రాజ్ఞులు, పండితులు నన్ను మన్నింతురుగాక. ఒకవేళ కనుక వాళ్ళు కనుక ఈ వీడియోని కనుక చూస్తుంటే నేను ఎటు చివరిలో ఫోన్ నెంబర్ ఇస్తాను కాబట్టి నాకు వివరణ ఇస్తారని నేను భావిస్తున్నాను. అయితే చివరికి చెప్పేది ఏంటంటే మోక్షానికి కర్మ సాధనము కాదు. అంటే అసలు మోక్ష మార్గంలో వెళ్ళినప్పుడు మీకు ఇంకా సాధనతో పని ఉండదు. చాలా విచిత్రంగా ఉంటుందండి. ఒక పట్టాన్ని అర్థం కాదు, అనుభవంలోకి వస్తే తప్ప అర్థం కాదు. మీరు అడగచ్చు, అదేంటి కిరణ్ గారు మోక్షానికి కర్మకి సంబంధం ఉండకపోతే ఎలాగా అని. అంటే ఆ విధంగా ఆలోచిస్తే మనం నిజంగా ప్రమాదంలో పడే అవకాశం ఉందండి. అప్పుడు తెలియకుండా ఏం జరుగుతుందంటే పెద్ద పాములో పడి మళ్ళీ కిందకు వచ్చినట్టుగా కర్మబంధంలోకి మనం చిక్కుకుంటాం. అంటే లౌకిక ప్రపంచంలోనే ఉండిపోతాం. రాగద్వేషాలే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అయిపోతాయి. ఎప్పుడైతే కర్మక్షయం ఉండదో, మోక్షానికి కర్మక్షయం ఉండాలని కదా నేను చెప్పింది. ఎప్పుడైతే కర్మక్షయం ఉండదో పునరపి జననం పునరపి మరణం అనే ఒక జనన మరణ చక్రంలో మనం పడిపోతాం.
అంటే అక్కడ ఇరుక్కుపోతాం అన్నమాట. ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఆత్మజ్ఞానాన్వేషణే ఆధ్యాత్మిక ప్రయాణానికి మొదటి మెట్టు. నేను మళ్ళీ చెప్తానండి, ఆత్మజ్ఞానాన్వేషణే ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటి మెట్టు. అందుకనే సద్గంధ పర్ణము సజ్జన సాంగత్యం అన్నారు. మళ్ళీ ఒక్కసారి లౌకిక ప్రపంచానికి వస్తాను. ఈ లౌకిక ప్రపంచంలో బతకాలి అంటే ఎఫర్ట్ తప్పనిసరి కదా. ఎఫర్ట్, ప్రయాస, ప్రయత్నము, ఇవన్నీ లౌకిక భాష. సాధన అనేది ఆధ్యాత్మిక భాష. అంటే లౌకిక ప్రపంచం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంట్లో బతకాలన్నా జీవించాలన్నా కూడాను ఎఫర్ట్ తప్పనిసరి. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా మోక్ష మార్గంలో ఈ ఎఫర్ట్ అనేది ఏమీ ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రావణ మహర్షి గారు ఈ విషయంలో చాలా వరకు కృతకృత్యులయ్యారండి. నేనెవరిని అని తెలుసుకునే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆత్మ వేరు శరీరం వేరు అని బలంగా విశ్వసించి ఆ విధమైన సాధన చేసిన ఒక గొప్ప కలియుగ మహర్షి అండి రావణ మహర్షి. ఆ ప్రయాణంలో అంటే ఆత్మ వేరు శరీరం వేరు అన్న ప్రయాణంలో ఆయన అనేక అనుభవాలు పొందారు. కాకపోతే ఏంటంటే అక్కడ వారు ఎఫర్ట్లెస్గా పొందారు. అక్కడ సాధన అనేది ఇంకా లేదు. ఉదాహరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడైతే లౌకిక ప్రపంచంలో జపం పేరుతో, నామస్మరణ పేరుతో, పూజ పేరుతో, అలాగే అభిషేకము, యజ్ఞము, యాత్ర పేరుతో మనం ఏం చేస్తామంటే ఒక టార్గెట్ పెట్టుకుంటాం కదా. టార్గెట్ పెట్టుకుంటాం. ఎప్పుడైతే మీరు టార్గెట్ పెట్టుకున్నారో అంటే ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో, సరే ఆ మాటకు వస్తే లౌకిక ప్రపంచంలో కూడా టార్గెట్ పెట్టుకున్నారో అప్పుడు ఏమవుతుందంటే అది ఒత్తిడిగా తయారవుతుంది, స్ట్రెస్ నిర్మాణం అవుతుంది, ఘర్షణకి తయారుతీస్తుంది అన్నమాట. కాబట్టి ఈ భౌతిక ఆధ్యాత్మిక ప్రక్రియలన్నీ ఒక విధంగా చెప్పాలి అంటే ఎక్కువ భాగం టార్గెట్ ఓరియంటెడ్గా ఉండకూడదు. ఉంటే మటుకు మనం లౌకిక ప్రపంచంలో కూడా సరిగా లేనట్టే, ఆధ్యాత్మిక ప్రపంచంలో అసలు లేనట్టే అనమాట. అసలు లేనట్టే అంటే వేదాంతంలో సాధన అనే ప్రక్రియ లేదండి. ప్రక్రియ లేదు. అంటే అటువంటి సాధన లేదు అసలు. ఎందుకంటే ఎవ్రీ ఎఫర్ట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాన్ఫ్లిక్ట్. మంచి ఉదాహరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఇన్ని లక్షలు జపం చేయాలి, లేకపోతే ఒక గుడి నిర్మాణం జరగాలి, దానికి నేను చందాలు వసూలు చేయాలి. చందాలు వసూలు చేయాలంటే ఇన్ని ఇళ్ళు తిరగాలి, ఎంతమందిని పట్టుకోవాలి, ఎంత డబ్బును వసూలు చేయాలి. ఘర్షణ ఉంటుందా లేదా చెప్పండి. అక్కడ అవమానం కూడా ఉంటుంది, విమర్శలు కూడా ఉంటాయి. అప్పుడు చివరికి ఏం మిగులుతుంది? అసంతృప్తి, ఆవేదన మిగులుతుంది. ఒకటే అంటే అన్నీ ఉంటాయి అక్కడ. అంటే ఎప్పుడైతే కర్తృత్వం ఉండదో అప్పుడు మీకు ఘర్షణ ఉండదు. ప్రయత్నం చేస్తున్నాను, చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాను, జరిగేది జరుగుతుంది అన్న భావనతో కనుక ఈ లౌకిక ప్రపంచంలో ముందుకెళ్తే గుడి నిర్మాణం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ ధ్యానంలో కూడాను లక్ష్యం పెట్టుకుంటారు. ధ్యానానికి లక్ష్యానికి సంబంధం లేదండి. అలా కనుక ఉన్నట్లయితే అక్కడ ఘర్షణ కలిగినట్లే. ఎప్పుడైతే ధ్యానం ఘర్షణని కలిగిస్తుందో అది ధ్యానమే కాదు. ధ్యానం అనేది సహజ స్థితిగా మారితేనే అది ధ్యానం అవుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రతి పనిలో కూడాను ఎఫర్ట్లెస్గా ఉండాలండి. అట్లాగని వంట చెయ్యొద్దని కాదు, వంట అనే కర్మ చేయాలి, కానీ ఎఫర్ట్లెస్గా చేయాలి. ఆయాసపడుతూ, కష్టపడిపోతూ, లేకపోతే చిరాకు పడుతూ, లేకపోతే ఇతర మీద
ఇతరుల మీద ఆడిపోసుకుంటూ కనుక చేస్తే అది వంట కాదండి, అదో పెద్ద తంట అవుతుంది. అలా ఎవరు చేస్తారంటే వంట సరిగా చేయడం చేతగాని వాళ్ళు చేస్తారు. వంట అద్భుతంగా చేసే వాళ్ళు ఎప్పుడూ అలసిపోరండి, ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్లెస్గా చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఘర్షణకి లోను గారు. అసలు సిసలైన అమ్మ భర్తకు కానీ పిల్లలకు కానీ వంట వండేటప్పుడు ఒక ఒక అద్భుతమైన ఒక ప్రేమ వాతావరణంలో ఉంటుంది, ఒక అద్భుతమైన ఆనందమయ స్థితిలో ఉంటుంది. అప్పుడు వంట చేయటం అనేది ఆమెకి ఒక ఎఫర్ట్ కాదు, అది ఒక ప్రయాస కాదు. దాన్నే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అన్నమాట. సో చివరగా నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టండి, విషయాన్ని తెలుసుకున్నాం కదా, కానీ మనం గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా. అందుకని మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే, ముందు భౌతిక నిశ్శబ్దాన్ని పాటిద్దామండి. అంటే నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. భౌతిక నిశ్శబ్దం ఎప్పుడైతే ప్రశాంతంగా మారుతుందో అక్కడ ఎఫర్ట్ కొంచెం తక్కువైపోతుంది. అయితే ఈ నిశ్శబ్దంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి మొదలు కొంత ఎఫర్ట్ అవసరం. అంటే ఒక అద్భుతమైన వాతావరణాన్ని ఎన్నుకోవాలి, ఒక అద్భుతమైన స్థలాన్ని కూడాను ఎన్నుకోవాలి, ఒక అద్భుతమైన కాలాన్ని కూడాను ఎన్నుకోవాలి. రోజంతా అలాగే ప్రశాంతంగా కూర్చుంటానంటే ఇల్లు గడిచేది ఎట్లాగా? నీకు గౌరవ మర్యాదలు ఏముంటాయి? పిల్లలు తక్కువ చేస్తారు, భార్య కూడా చిత్కరించుకుంటుంది, మళ్ళీ కరెంట్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొంత ఎఫర్ట్ ఉండాలి. సమయం ఎంపిక మీద, స్థల ఎంపిక మీద, వాతావరణం ఎంపిక మీద కూడాను కొంత ఎఫర్ట్ ఉండాలి. క్రమక్రమంగా ఈ సాధన అలా చేస్తూ ఉంటే ఈ లౌకిక ప్రపంచంలో ఈ ఎఫర్ట్ మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎఫర్ట్ తగ్గిందో మనం ప్రశాంతతకి దగ్గరవుతూ ఉంటాం. అంటే మోక్ష మార్గంలో సిన్సియర్గా చెప్పాలి అంటే ఎఫర్ట్ ఉండదు, ఎఫర్ట్లెస్నెస్ ఉంటుంది. అంతేనండి, ఎఫర్ట్ ఉండదు, ఎఫర్ట్లెస్నెస్ ఉంటుంది. అలా కూర్చుండిపోతారు. అందుకని సంసారంలో ఉంటూ కూడా, లౌకిక ప్రపంచంలో ఉంటూ కూడాను మోక్ష మార్గాన్ని ఎన్నుకొని మోక్ష మార్గంలోకి ప్రవేశించి మోక్షం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారండోయ్. రమణ మహర్షి కూడాను ఏం చేశారంటే, ఆ మోక్ష మార్గానికి వెళ్ళే ప్రయాణంలో ముందు ఆయన కూడాను వాతావరణాన్ని, స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. స్కందగిరిలో ఒక గుహను ఎన్నుకున్నారు. అక్కడ ఎవ్వరు రారని నిర్ధారణ చేసుకున్నారు. అందువలన హాయిగా కొన్ని గంటలు, కొన్ని రోజులు అలా గడిపారు. తర్వాత మళ్ళీ ఎవరో చూశారు అనుకోండి, అది వేరు విషయము. కాబట్టి ఎఫర్ట్తో స్టార్ట్ అయ్యి చివరికి అది ఎఫర్ట్లెస్నెస్కి వెళ్ళిపోయింది రమణ మహర్షి గారి జీవితంలో. అందువల్లనే ఆయన మహానుభావులు అయ్యారు. మరి అంతకుముందు ఆయన బాల్యంలో మానవమాత్రుడేగా, మనలాగనే. కాబట్టి వారు సాధించలేనిది మనం కూడాను ఏమన్నా ఉంటుందో చెప్పండి, మనం కూడాను సాధించవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉండాలి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ఎప్పుడు కూడాను ఒడిసిపెట్టుకుంటూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎంత ఎఫెక్టివ్గా చెప్పానో నాకు తెలియదండి, ఏదో చెప్పాలి అని అనిపిస్తున్నది. చెప్పే ప్రయత్నం చేశానో లేదో నాకు తెలియదు, కానీ అది మీరే చెప్పాలి. ఫోన్ చేసినా చెప్పండి, లేకపోతే మెసేజ్ రూపంలో అన్న పెట్టి చెప్పండి. సరేదండి, వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరో ఒకళ్ళు తప్పకుండా కనెక్ట్ అవుతారు. లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలి అని అనుకున్నారనుకోండి, మాట్లాడండి. ఎందుకంటే మీరు కొత్త విషయాలు చెప్పచ్చు కదా. ఆ మూమెంట్లో నాకు కూడా కొత్త విషయాలు స్ఫురణకు రావచ్చు కదా, మీతో చర్చించవచ్చు కదా. కాబట్టి మీరు ఫోన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. నా పేరు మారుతి కిరణ్ అండి. యూట్యూబ్లోకి వెళ్ళి MERUTHI స్పేస్ KIRAN అని టైప్ చేస్తే PORURI పోరూరి అని మా ఇంటి పేరు వస్తుంది. అదే నా యూట్యూబ్ ఛానల్ అండి.
అలా మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. నమస్కారం.